తెలుగు రాష్ట్రాలు ఈ దఫా వచ్చేటప్పటికి ఈ జూబ్లీ హిల్స్ మీదనే ప్రచారం అంతా నడిచిపోయింది. బట్ ఓవరాల్‌గా దేశమంతా కాదు ప్రపంచమంతా ఎదురు చూస్తున్నదైతే బీహార్‌లో ఏం జరుగుతుంది అన్నటువంటిది. దీని మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక విశ్లేషణ చూద్దాం. బీహార్‌లో మొదటి ఫేజ్ ఓటింగ్ 6వ తేదీన జరగగా 2 మరియు చివరి ఫేజ్ ఓటింగ్ 11న జరుగుతుంది. దానికి నిన్నటితో ప్రచారం పూర్తయిపోయింది. బీహార్‌లో 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 125 సీట్లు వస్తే మహాగఠబంధన్ కూటమికి 110 సీట్లు వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2 సంవత్సరాల తర్వాత నితీష్ ఎన్డీఏ వదిలి మహాగఠబంధన్ కూటమిలోకి వెళ్ళి తాను ముఖ్యమంత్రిగా, లాలు కొడుకు ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేసి లాలు కుటుంబ ఒత్తిడి తట్టుకోలేక 2024లో మళ్ళీ మహాగఠబంధన్ వదిలి ఎన్డీఏలో చేరి ఈసారి ఎన్డీఏ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి మళ్ళీ బీహార్లో అధికారం చేపట్టాలని లాలు వారసుడు తేజస్వి యాదవ్ ప్రయత్నాలు చాలా ముందు నుండే మొదలు పెడితే మహాగఠబంధన్లో మరో ముఖ్య భాగస్వామి కాంగ్రెస్ కూడా ఎన్నికల ప్రచారం చాలా ముందుగానే ప్రారంభించింది. రాహుల్ అయితే బీహార్ సమస్యల గురించి కాకుండా ఓట్ చోరీ అని మొదలుపెట్టి ఎన్నికల కమిషన్ మరియు బీజేపీ కుమ్మక్కయ్యి అయిపోయి ఓట్లు తారుమారు చేస్తూ బీజేపీ గెలుస్తుందని ప్రచారం మొదలుపెట్టి బీహార్ అంతా పర్యటించాడు. తను సెంటర్గా ఉండి బీహార్ ఎన్నికల ప్రచారం జరుగుతుందని అనుకున్న తేజస్వి యాదవ్కి ఇది మింగుడు పడలేదు. రాహుల్ ఓట్ చోరీ పర్యటనలో వచ్చిన జనాలను చూపించి కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీకి ఎక్కువ సీట్ డిమాండ్ చేస్తుందని తేజస్వికి భయం పట్టుకుంది. తేజస్వి భయపడినట్టుగానే కాంగ్రెస్ ఎక్కువ సీట్ డిమాండ్ చేయడంతో చివరి క్షణం వరకు సీట్ల పంపిణీ బేరం కుదరక మహాగఠబంధన్ గ్రూపులో పార్టీల మధ్యనే ఒక 12 సీట్ల స్నేహపూర్వక పోటీ అనివార్యమైంది. మహాగఠబంధన్కి మరో ఇబ్బంది ఏంటంటే సెక్యులర్ ఓట్లు, అదే ముస్లిం ఓట్లు. వీటి కోసం ఎంఐఎం కూడా మహాగఠబంధన్లోకి వెళ్దామని అనుకున్నా. ఎంఐఎంని తీసుకుంటే హిందూ ఓట్లు ఇంకా కన్సాలిడేట్ అవుతాయనే భయంతో ఎంఐఎంని ఈ గ్రూప్లో జాయిన్ చేసుకోలేదు రాహుల్ మరియు తేజస్వి గ్రూప్. దాంతో ఎంఐఎం 25 సీట్లలో వేరేగా పోటీ చేస్తుంది. గతసారి ఎంఐఎం విడిగా పోటీ చేసి 5 సీట్లు గెలుచుకుంటే తర్వాత 4 ఆర్జేడీలోకి వెళ్ళిపోయారు. ఇక రాహుల్ ఓట్ చోరీ అని బీహార్లో ప్రచారం మొదలుపెట్టి పోనీ ఆ ఊపు కంటిన్యూ చేశాడంటే లేదు. చాలా ముఖ్యమైన పనులు ఉన్నట్టు కొలంబియా టూర్కి పోయి సీట్ల సర్దుబాటు చర్చలు, ప్రచార వ్యూహం చర్చలు అన్నీ తప్పించుకున్నాడు. ఎన్నికల సమయంలో రాహుల్ మరియు ప్రియాంక కలిసి మొత్తం 15 ఎన్నికల సభల్లో పాల్గొంటే ఒక్క మోడీ 12 సభల్లో, అమిత్ షా 34 సభల్లో పాల్గొన్నారు. ఇక బీజేపీలో యోగి, నడ్డా, శివరాజ్ చౌహాన్ వంటి 50 మందికి పైగా హేమాహేమీలందరూ ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారానికి చివరి రోజైన నిన్న ఉదయం కూడా రాహుల్ తన బృందాన్ని వేసుకుని మధ్యప్రదేశ్లో పంచమరి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో సఫారీ టూర్ ఎంజాయ్ చేసి సాయంత్రం బీహార్ తిరిగి వచ్చి 2 ఎన్నికల సభల్లో పాల్గొన్నాడు. ఎన్నికలంటే అది ఒక వ్యూహాత్మక యుద్ధం వంటితే. రాజకీయ పక్షాలు ఎంత చిత్తశుద్ధితో గెలుపు కోసం శ్రమించారనే దాని మీద ఎన్నికల ఫలితాలు చాలా వరకు ఆధారపడతాయి. ఒకవైపు బీజేపీ పూర్తిగా ఎన్నికల వ్యూహాల మీద సీరియస్గా నిమగ్నమై అన్ని శక్తులను సమీకరించి ప్రచారం నిర్వహిస్తుంటే, మరో ముఖ్యమైన ఎన్నికల సమయాల్లో కూడా రాహుల్ పార్ట్ టైం రాజకీయాలు నిర్వహిస్తూ దేశీయ హాలిడే టూర్లు పెట్టుకుంటూ ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలని, ఈసీఎల్ని నిందిస్తూ ఓటమికి బాధ్యత వహించడం నుండి తప్పించుకుంటున్నాడు. ఆఖరి కాంగ్రెస్ని వెనకేసుకొచ్చే రాజ్దీప్ సర్దేశ్ వంటి పాత్రికేయులు కూడా రాహుల్ వ్యవహార శైలి మీద విమర్శలు చేస్తున్నారు. రేపు బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిస్తే మళ్ళీ యథాప్రకారం ఈవీఎంల మీద, ఈసీ మీద, ఓటర్ లిస్ట్ మీద ఏడుస్తాడు. అదే పొరపాటున కాంగ్రెస్ ముఠా గెలిస్తే పూర్తిగా సైలెంట్ అయిపోతాడు. అలా బిహేవ్ చేయడం విచిత్రం కాదు. కానీ ఇటువంటి తెంగరోడి మాటలకి విలువిస్తూ ఆహా ఓహో అంటూ నెహ్రూ కుటుంబ అభిమానులు మరియు మేధావులు చూస్తే కాంగ్రెస్ ఇంత దుర్భర పరిస్థితులు ఎందుకుందో అర్థమవుతుంది.